సో ప్రస్తుతం మన తెలంగాణలో నడుస్తున్న ఈ గొడవ ఏదైతే ఉందో పొలిటికల్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్యన జరుగుతున్న తగాదం ఈ క్రిస్మస్ తర్వాత అన్న సద్దుమవుతుందంటారా? ఖచ్చితంగా సద్దుమవుతుందంట. అంటే ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఇంకో వేరే ఐటమ్ ఏదన్నా కావాలి డైవర్ట్ చేయటం. ఇప్పుడు వాళ్ళని ప్రజలు అసహించుకుంటున్నారు, చీ తూ పో అంటున్నారు, మా బుద్ధి తక్కువ ఎన్నుకున్నామని చంపలేసుకుంటున్నారు, నిలదీస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ మా రుణమాఫీ ఎక్కడా, మా బస్సులు ఎక్కడ, మా ఆటో డ్రైవర్లకి మా బతుకులు ఏంటి, ఇవన్నీ నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేక వస్తున్నారు. రైతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్తాం, ఏం ప్రభుత్వం మీరు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక డైవర్స్ చేసుకుంటున్నారు. ఆ డైవర్స్ ఇప్పుడు వీళ్ళకి దీని నుంచి మళ్ళీ మారాలంటే ఇంకో టాపిక్ ఏదో రావాలి, ఇంకో ఆర్టిస్ట్ ఏదో అటాక్ ఇస్తారు. రేపు రాబోయే రెడీగా పెట్టుకున్నారు మోహన్ బాబుని. సో దాంతో డైవర్స్. సో రాజకీయాలని మొత్తం ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు ఏమాత్రం అడగకుండా, ఏమిటి మీరు మిమ్మల్ని ఎన్నుకున్నా మీరు మాకు చేస్తుంది ఏంటని ప్రజలు నిలదీస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా చెప్పాల్సిన పరిస్థితి తప్పించుకుంటానికి ఆడుతున్న ఒక డ్రామా, దానికోసం క్రియేట్ చేస్తున్న ఒక స్టోరీ. ఇది క్రిస్మస్ తర్వాత ఖచ్చితంగా ఇంకోటి తెచ్చుకుంటారు. ఇది ఆగిపోతే ఇంకోటి తెచ్చుకుంటారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి నీతి నియమం లేదు, ఈ ప్రభుత్వానికి రీతి రిధము లేదు, ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ఒక సంస్కారము సాంప్రదాయము లేదు. సమంతాని ఆ బూతులు మాట్లాడినప్పుడే కనీసం ఖండించలేదు. సమంతాని ఒక లేడీ మినిస్టర్ గా ఉండి సురేఖ ఒక లేడీ మినిస్టర్, ఒక ఆడావిడిగా ఉండి మరో ఆడదాని గురించి అంత అసహ్యంగా మాట్లాడితే సీఎం నోరెత్తవా, ఖండించవా? మరి ఇలాంటి ప్రభుత్వం ఇది రాక్షస నీతి ప్రభుత్వం, రౌడీ నీతి ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం.